సంతోష్ టాక్స్. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎవరైతే టాప్ పిక్స్ అంటే వీళ్ళే బిగ్ బాస్ కి వెళ్ళబోతున్నారు, ఈవెన్ ఆడియన్స్ ద్వారా కానీ బిగ్ బాస్ జడ్జెస్ ద్వారా కానీ ఎవరు సెలెక్ట్ చేస్తే ఎవరు వెళ్తారనేది ఈ వీడియో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతేకాకుండా thumbnail లో పెట్టినట్టు బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఈ అగ్ని పరీక్ష షో నుండి వచ్చిన వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంది. అది ఏ విధంగా కూడా ఈ వీడియో క్లియర్ గా మాట్లాడుతాం. ఫస్ట్ విషయానికి వస్తే అగ్ని పరీక్ష షో పెట్టింది ఎందుకు అంటే ప్రతి సీజన్లో మనకి సెలబ్రిటీ లిస్ట్లో వచ్చిన వాళ్ళైనా చాలా బోరింగ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియదు, అలా వచ్చి జస్ట్ అలా కూర్చొని ఎటువంటి కంటెంట్ లేకుండా వెళ్ళిపోయే పర్సన్స్ చాలా ఉన్నారన్నమాట. సో వాళ్ళకి ఇచ్చిన ఆపర్చునిటీ కంటే కామనర్స్కి ఇస్తే వాళ్ళు బాగా యూజ్ చేసుకుంటారు, చాలా కసి మీద ఉంటారు. మనకు బాగా తెలుసు పల్లవి ప్రశాంత్ని ఒక కామనర్గా తీసుకెళ్ళిన తర్వాత బయట ఎంత రచ్చ జరిగింది అనేది మనకు బాగా తెలుసు. ఆ సీజన్ కూడా బాగా హిట్ అయింది. సో ఈ విధంగా మిగిలిన వాళ్ళు ఎక్కువ కామనర్స్ వస్తే వాళ్ళు అన్ని తెగించి ఆడేస్తారు అనమాట. అంటే వాళ్ళకి ఏ ఫాలోయింగ్ ఉండదు, వస్తే వస్తుంది లేకపోతే లేదు. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు తెగించి ఆడుతారు, కంటెంట్ బాగా వస్తుంది. వాళ్ళలో చిన్న మైనర్ మిస్టేక్ చేసినా వాళ్ళకి ఎవరైనా ఏమైనా బయట సోషల్ మీడియాలో చాలా రచ్చ జరుగుతుంది అనమాట. సో ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి కామనర్స్ని ఈ సీజన్ అయితే తీసుకొచ్చారు. మరి కామనర్స్ని అయితే ఎవరిని తీసుకొచ్చారు, ఎవరైతే సూటబుల్ అంటే మంచి వ్యక్తిత్వము పర్సనాలిటీ చూడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే బాగా యూజ్ అవుతారు, ఎవరి వల్ల అయితే కంటెంట్ వస్తుంది, ఎవరి వల్ల అయితే మంచి టాస్క్ పర్ఫార్మెన్స్ కానీ గొడవలు కానీ ఎవరి వల్ల వస్తాయో వాళ్ళనే బాగా తీసుకుంటారన్నమాట. సో ఇన్ని రోజులు 15 రోజులు జరిగిన తర్వాత మనకు ఆల్రెడీ ఒక మైండ్లోకి వచ్చేస్తారన్నమాట వీళ్ళు పక్కా కంటెస్టెంట్స్. నాకైతే ఈ 15 మెంబర్స్లో వాళ్ళు 6 మెంబర్స్ని తీసుకుంటారు అంటున్నారు, కానీ నాకైతే ఎగ్జాక్ట్గా 4 మెంబర్సే డిజర్వ్ అనిపించింది. మిగిలిన వాళ్ళు అంతంత మాత్రమే, అంత కంటెంట్ ఇచ్చే వాళ్ళు లేరు. ఒక 4 మెంబర్స్ మాత్రం ఉన్నారు. సో మీకు ఎవరైతే అనిపిస్తున్నారో టాప్ 5 ఆర్ టాప్ 6 కామెంట్ చేయండి. నేను నా ఒపీనియన్ చెప్తాను. వీళ్ళే రాబోతున్నారు కూడా, ఇది ఆల్రెడీ కన్ఫర్మ్, బిగ్ బాస్ టీం కూడా కన్ఫర్మ్ చేసేసింది. ఇంకా వాళ్ళ విషయానికి వస్తే నేను పిక్ చేసిన వారు ఎవరు అంటే ఫస్ట్ శ్రీజ. ఇది నేనే కాదు, ఎవరైనా ఈజీగా పిక్ చేస్తారు. తను వచ్చినప్పుడు వాగుడుగా చాలా ఇరిటేటింగ్గా ఉండే అమ్మాయి, తను ఆడిన టాస్కులు కానీ తనకున్న క్లియరిటీ అంటే క్లారిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. సీ డిజర్వ్ ఎవరు వద్దనుకున్నా వాళ్ళు బిగ్ బాస్ టీం అలా తీసుకుని పెట్టేస్తారన్నమాట బిగ్ బాస్ 9లో. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలు ఎవరంటే శ్రీజ. సెకండ్ కంటెస్టెంట్ ఎవరంటే నాకు అనిపించింది మనీష్. ఎందుకు అన్నానంటే అందరూ అనొచ్చు తను ఏం పర్ఫామ్ చేశాడు, తను కొన్ని టాస్క్లో ఫెయిల్ అయ్యాడు, తన మైండ్ గేమ్ పోయింది. సో కానీ తన వల్ల చాలా కంటెంట్ అయితే వచ్చింది. తనకున్న మైండ్ పవర్, తనకున్న స్పాట్నెస్ అనేది అభిజిత్ 2.2 అని చెప్తాను. అంటే అభిజిత్ అంత రేంజ్లో లేకపోయినా బిగ్ బాస్ హౌస్లో కొన్ని సిచ్యువేషన్స్ తనకు అనుగుణంగా మార్చుకునే సామర్థ్యం అయితే తనకు ఉంది. తను చాలా క్లెవర్, అంటే చాలా తెలివైన వాడు. తనకి సిచ్యువేషన్ చేంజ్ చేసుకోవడం వచ్చు, సో ఈ సిచ్యువేషన్ నుండి బయటికి రావడం కూడా బాగా తెలుసు. సో వన్ ఆఫ్ ది సెకండ్ కంటెస్టెంట్ నా ఒపీనియన్, అండ్ బిగ్ బాస్ 9 కూడా వెళ్తాడు మనీష్. ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్. సెకండ్ ఆర్మీ పవన్ ఎలా అనిపించింది అంటే తన పర్ఫార్మెన్స్, టాస్క్లు ఇవన్నీ పక్కన పెడితే తను ఒక ఇంట్లో మనిషిలా ఫీల్ ఉంటుంది అనమాట. అంటే మన అన్నో తమ్ముడో లేకపోతే ఇంట్లో కొడుకో ఎలా ఉంటే అంత జెన్యున్గా అంత రియాలిటీగా ఉంటుందో, సో సేమ్ ఫీలింగ్ నాకైతే కలిగింది. బిగ్ బాస్ హౌస్లో కూడా వన్ ఆఫ్ ది ఫిట్ గా కావాలి, అంటే టాస్క్లు పర్ఫామ్ చేయడానికి కానీ కొన్ని ఫిజికల్ అవ్వడానికి కానీ. ఇప్పుడున్న లిస్ట్లో అంటే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యారు కదా, వాళ్ళు పెద్ద పవర్ ఉన్న వ్యక్తులు అయితే ఎవరు లేరు. సో ఆర్మీ పవన్ వస్తే మాత్రం ఆర్మీ కాబట్టి తన ఫిట్నెస్ అనేది బాగా యూజ్ అవుద్ది. తనకు కూడా మంచి ఓట్స్ అయితే పడ్డాయి. తను కంటెంట్ పక్కన పెడితే బయటకు వచ్చిన తర్వాత చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఆడియన్స్ని. సో తన పైన ఒక సింపతి కూడా ఉంది. సో తను వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ వీళ్ళు ముగ్గురు. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ హరీష్. తన గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా చాలదు, ఎందుకంటే బిగ్ బాస్కి వెల్ డిజర్వ్డ్. అంటే పాయింట్ పెట్టాలి, పాయింట్ మాట్లాడాలి, అవతల వాడు ఎంతటి వాడైనా నా మాటే న్యాయం, నా మాటే ధర్మం అనే మైండ్ సెట్లో ఉంటాడు మాస్క్ మ్యాన్ హరీష్. సో ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్కి కానీ వస్తే అదర్ కంటెస్టెంట్స్కి పక్కా పడుద్ది. నేను చెప్తున్నాను చూడండి, బిగ్ బాస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది మాస్క్ మ్యాన్ హరీష్. టాస్కులు కూడా బాగా ఆడుతున్నాడు. సో హీ జెన్యూన్ అని ప్రస్తుతానికి అనిపించింది, కానీ మనకు తెలియదు బిగ్ బాస్ లోపలికి వెళ్తే వాళ్ళ రియాలిటీ ఏంటి, సిచ్యువేషన్స్ బట్టి మారుతుంటాయి కాబట్టి దానికి అనిపిస్తుంది. ఇంకొకటి దివ్య తనకున్న క్లారిటీ, వాకల్గా ఎంతవరకైనా ఫైట్ చేయగలదు. టాస్క్ ఫిట్నెస్ వరకు అయితే నేను చెప్పలేను. సో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే దివ్య డిజర్వ్డ్ అనమాట. సో ఆమె కూడా బిగ్ బాస్ 9కి అయితే వెళ్ళనుంది. సో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్. తర్వాత 6th పొజిషన్కి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరి మధ్యనే కన్ఫ్యూజన్ అయితే ఉంది, నాగా అండ్ ప్రియా. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారని కన్ఫర్మేషన్ అయితే కాలేదు.
సో వీళ్ళిద్దరు ఎవరు కన్ఫర్మేషన్ అయితే నేను వేరే వీడియోలో చెప్తాను. సో వీళ్ళిద్దరిలో ఒకరైతే రాబోతున్నారు. సో వీళ్ళు బిగ్ బాస్ అగ్ని పరీక్ష 15 మెంబర్స్ నుండి బిగ్ బాస్ 9కి వెళ్ళే కంటెస్టెంట్స్. నేను thumbnail లో చెప్పాను కదా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి అగ్ని పరీక్షలో వచ్చే కంటెస్టెంట్స్కి బిగ్గెస్ట్ చేంజ్ ఏంటో తెలుసా? అగ్ని పరీక్షలో ఈ 15 days ఆడియన్స్ ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటారు. ఓటు ఒకరి మీదకే వెళ్తుంది. అంటే నాకు ఒకరు ఇష్టం అనుకో, వాళ్ళ మీదకి ఓటు వెళ్ళిపోతుంది డైరెక్ట్గా వాళ్ళు ఏం చేసినా. సో వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే, ఇనీషియల్ వీక్స్ ఉంటాయి కదా, ఒక 2, 3, 4 వీక్స్ వీళ్ళకి ఒక అవకాశం అనమాట. అంటే ఆడియన్స్ ఆల్రెడీ వీళ్ళకి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేసినా కంటెంట్ లేకపోయినా ఓట్స్ అనేవి పడతాయి వీళ్ళకి. ఎందుకంటే అలవాటైన ప్రాణాలు కాబట్టి ఓట్స్ అయితే వేస్తారు. సో వీళ్ళకి ఒక ఫ్యానిజం, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతో కొంత వీళ్ళకైతే బిల్డ్ అయ్యింది. కానీ బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ కొందరు స్క్రాప్ అయితే ఉన్నారు, వాళ్ళకి అంత ఫాలోయింగ్ లేదు. సో వీళ్ళకన్నా ముందు వాళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉంది. వీళ్ళకి ఆ మిగతా వీక్స్ ఉంటాయి కదా, వాళ్ళు ప్రూవ్ చేసుకోగలరు అనమాట. అంటే నా పర్ఫార్మెన్స్ ఏంటి, ఉన్న అవకాశం అనేది కొంచెం యూజ్ చేసుకోవడానికి చాలా అవకాశం అయితే ఉంది బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళడం వల్ల. కానీ దీనివల్ల ఒక నెగిటివిటీ ఏంటి ఉందంటే, వీళ్ళని ఆల్రెడీ చూసేసి వస్తుంటారు సెలబ్రిటీ కంటెస్టెంట్స్, ఎవరు ఏంటి అని ఆల్రెడీ ఒక మైండ్కి అయితే వచ్చేస్తారు. సో వీళ్ళతో పెట్టుకోవాలా, వీళ్ళతో పెట్టుకోకూడదా, ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీకు, ఎవరు ఎందులో స్ట్రాంగ్ అనేది ఒక మైండ్ సెట్కి అయితే వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. సో దాని ఒక వీక్నెస్గా చెప్పొచ్చు. కానీ ఎన్ని ప్రిపేర్ అయ్యి వచ్చినా బిగ్ బాస్ హౌస్లో మనం అనుకున్నట్టు జరగదు. ఎందుకంటే అక్కడున్న టాస్కులు కానీ, అక్కడున్న ఒపీనియన్స్ కానీ డే బై డే చేంజ్ అయిపోతాయి అనమాట. మనకి ఎవరు పక్క నుండి బూస్ట్ ఇచ్చేవారు ఉండరు. మన ఓన్గా మనం ఎప్పుడు దాని నుండి బయటకు వస్తామో, ఎప్పుడు స్ట్రాంగ్ అవుతామో దాన్ని బట్టే బిగ్ బాస్ హౌస్లో పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో ఎన్ని ముందు ప్రీ ప్లాన్ చేసుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత డేలా పడక తప్పదు. సిచ్యువేషన్స్ అనేవి మార్చేస్తాయి. ఎన్ని రోజులు అలా నటిస్తూ ఉండలేమన్నమాట. సో ఇది నా రివ్యూ. మిగతా అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ అయితే లైక్ చేయండి. నేను అప్డేట్స్ అందరికంటే ముందు ఇస్తాను కాబట్టి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.